కోసం స్పెషల్ గా చేసుకుని తీసుకొస్తే కాదంటావా? కడుపుకి అన్నం తింటావా? ఓట్స్ అవుతున్నావరా? వదినా వదిలే రాదు, ఇది ప్రయోగంలో ఉంది పాపం. రే, ఎవరైనా సైంటిస్ట్ ఏదైనా కనబడితే అది ఎలకల మీద ప్రయోగం చేసేవారు. అలాంటి ఎలక మనోజ్ గడే, వాడు తప్ప ఇంకే ఎలక లేదు. వదినా అదిగో ఎలకొచ్చింది. ఎలక ఎక్కడా? ఇప్పుడే తూర్పులో పారిపోయింది. పోయిందిగా, పోనీలే. రాత కూర్చో. ఏంటి వదిన అలా చూస్తున్నావు? కామాక్షి వదిన పరాయిదే కాదు, మన ఇంట్లో మనిషి. నువ్వు ఇందాక చేసిన స్పెషల్ పెట్టు. ఏంటి, రోహిణి స్పెషల్ చేసిందా? అవునండి. అవుట్ ఉప్మా. ఏంటి, వాడికి పలకడం రావట్లేదమ్మా. ఓట్స్ ఉప్మా. ఓట్స్ ఉప్మానా? పెట్టమ్మా, నేనే తిని పెడతాను. ఎలక ఏదిరా? నా పక్కనే ఉందిలే, ఓట్స్ ఉప్మా పెడతానని చూస్తుంది. ఎక్కడుందిరా? ఇప్పుడు దాకుందిలే అత్త. నువ్వు తిను. ప్లేట్ లో పెట్టమంటావా, గ్లాస్ లో పోయమంటావా? ఉప్మా కదరా, ప్లేట్ లోనే పెట్టుకోవాలి. మళ్ళీ అడుగుతున్నా అత్త, ప్లేట్ లో పెట్టారా, గ్లాస్ లో పోయమంటావా? ప్లేట్ లోనే తింటారా పిచ్చోడా? నువ్వు పెట్టి అమ్మా. ఇది ఉప్మారా? కంగారు పడుకో, అది పానీ ఉప్మా, అంటే తాగే ఉప్మా. అంటే నీకు స్పెషల్. అత్త తీసుకొని తీసుకో, తీసుకో. కామాక్షి తిను కామాక్షి. ఏ బాగుంటేలో తిందామనే. ఎలా ఉంది కామాక్షి? ఎలా ఉందని కాదు ప్రభావతమ్మా, ఎలా ఉన్నావు అని అడగలావండి. నువ్వు నోరు తాగు. అయ్యో, నీ పట్టు, నీ వేకేమైందిరా? ఏం లేదత్త. ఏం లేదంట బేట. ఏం లేకపోతే కట్టెందుకు కట్టారు? అవును, బ్యాండ్ బాజా బారా దగ్గర వేస్తారు. నోరు మూసుకొని తిను. చెప్పరా ఏమైంది వదినా? అది అది గోరు చుట్టూ. గోరు చుట్టూ గోరికే వస్తుంది కదా, మరి వీడు వేలు చుట్టూ గుట్ట కట్టుకున్నాడేంటి? అడుగుతుంది కదా, చెప్పు చెప్పు. నీకెందుకురా? ఒరే, నేను అడుగుతుంటే వాడి మీద ఎగురుతావేంట్రా? అత్త, నువ్వు ఓట్స్ ఉప్మా తాగలేదా? నువ్వుండ్రా, వీడి వేలు చూడండి. తప్పించుకోవడానికి ఒక సాగు దొరికింది. అదేం లేదు వదినా, వదిలేసే. మనోజ్, నువ్వు నన్ను పార్లర్ దగ్గర డ్రాప్ చేసి వస్తావా? కార్లో క్యాబ్ బుక్ చేయ మనోజ్. సరే రోహిణి. ఈ వేళ సంగతి ఏంటి? గోరు చుట్టైనట్టు లేదు కదా అత్త, ఎవరో వేళ బాగా పుట్టి చేసేట్టుంది కదా. అవునరా మనోజ్, నువ్వు రా. అత్త ఓట్స్ ఉప్మా. నేను కడుపు నిండా గారెలు తినొచ్చాను కదరా, వస్తాను వదరా. ఎలాగా పారిపోయింది. అమ్మా నేను వెళ్ళొస్తాను. సరే నాన్న. అరే స్పెషల్, నువ్వు తినరా. వెళ్ళొస్తాను అత్తయ్య, వెళ్ళొస్తాను మావయ్య. రా ప్రభాతమ్మా, తిను, చెయ్యి, తాగు, ఇవన్నీ నీకే. నువ్వు లోపలికి వెళ్ళు. కార్ షోరూమ్ ఓనరు క్యాబ్ డ్రాప్ చేయడానికి వచ్చాడా? ఏదో ఒక రోజు రేంజ్కి వెళ్ళి అలాంటివి 4 కార్లు కొంటా, అప్పుడు నేను డిక్కీలో కూడా ఎక్కించుకోను. బొమ్మల కార్లకు డిక్కీలు ఉండవు మిస్టర్. ఈ విద్య కూడా ఇంకో బాలులా తయారైంది. విద్య షటప్. అయ్యో, నీ రెండుకి ఏమైంది? గొప్పదీసా బాల్కి విరగొట్టాడా? నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఈ విద్యకి ఇంకో పనే లేదా? ఎప్పుడు ఇక్కడ పడి ఉంటుంది ఏంటి? నాకెందుకు పని లేదు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి పార్ట్ టైం ఇక్కడ చేస్తున్నా. రోహిణి, ఇక్కడికి వచ్చే కస్టమర్లు నువ్వు బాగా ఫేషియల్ చేస్తావని నమ్మాలంటే ముందు విద్యను తీసేసి. చూసావా ఏమన్నాడు? ముందు నువ్వే కదా ఏడ్పించింది. సరే రోహిణి, నేను వెళ్ళొస్తాను. ఈ సంగతి తర్వాత చెప్తాను. మర్చిపోయాను, క్రీమ్ ఆర్డర్ పెట్టమన్నాక పెట్టాను, అక్కడ ఉంది. ఇదిగో, దీనికి 10,000 అయింది. ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కదే, ఆ మాత్రం. హాయ్ రోహిణి. నమస్తే మేడం, రండి. కంగ్రాచులేషన్స్ రోహిణి, పెళ్ళిందంట కదా. థ్యాంక్ యూ మేడం, రండి కూర్చోండి. బ్యాగ్ మర్చిపోయాను. ఆ రోజు మా ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వచ్చిన అబ్బాయేనా? అవును మేడం. ఈ పాటికి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి. ఎందుకలా అడుగుతున్నారు మేడం? అతను మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అంత లేదు మేడం, కార్ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాడు. అవునా? అవును మేడం. సర్లే, పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవడం కన్నా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. హనీమూన్ కి ఎక్కడికి తీసుకెళ్లాడు మరి? ఎక్కడికి వెళ్ళలేదు మేడం, పార్లర్ కొత్తగా పెట్టాం, ఇది చూసుకోవాలి. పైగా పెళ్లికి కూడా ఖర్చు బానే అయింది. ఈ కార్ షోరూమ్ సేల్స్ మెన్ ఎక్కడికి తీసుకెళ్తాడు మేడం? సేల్స్ మ్యాన్ ఎంత పెట్టకాలి నీకు. అండమాన్కి వెళ్ళండి, అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని నేను చేస్తాను. ఫ్లైట్ చార్జెస్ మాత్రం మీరు చూసుకోండి. మా అమ్మలాగే ఎంత మంచిదాన్ని తల్లి నువ్వు. అయ్యో, నీకెందుకు మేడం శ్రమ? అదేం లేదులే, అక్కడ మన వాళ్ళే చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇది నా మ్యారేజ్ గిఫ్ట్ అనుకో. వద్దు మేడం. దేనికదే, తీసుకో. థ్యాంక్ యూ మేడం. ప్లాన్ చేసి ఫోన్ చేయి. వస్తాను, బాయ్. బాయ్ మేడం. నీ బిజినెస్ టైకుని ఎలాగో తీసుకెళ్ళాను కానీ ఇలా అయినా వెళ్ళు. ఏంటి, ఆ సైట్ తగ్గిపోయావా? లేదు, బ్యాగ్ మర్చిపోయాను. నీ ఫ్రెండ్ కి వెటకారం ఎక్కువైపోయింది, పార్లర్ నుంచి పంపించారు రోహిణి. పార్లర్ నుండి పంపిస్తే చేయడానికి నాకు జాబ్ ఉంది. ఇప్పటికే లేట్ అయితే వెళ్ళండి. ఈ జాబ్ కూడా తీసేస్తే నీ దగ్గర ఓనర్ గా పనిచేయడానికి ఎవ్వరు ముందుకు రారు. నువ్వు ఆపుతావా? పెళ్లికి ముందు ఏమన్నా ఊరుకున్నాను, ఇప్పుడు మనోజ్ ఏమన్నా అంటే నేను ఊరుకోను. రోహిణి, ఏం ప్లాన్ చేసావు? దేని గురించి? హనీమూన్ గురించి. విన్నావా? గోడకు బల్లిలా అతుక్కుని వినడం నేను చూశాను. ఎలా వెళ్తాం? అప్పులన్నీ అలాగే ఉన్నాయి. ఫ్లైట్ ఛార్జీలైనా ఉండాలి కదా. అవన్నీ ఎందుకు, అమ్మ చూసుకుంటుంది. నేను హ్యాపీగా ఉంచడం నాకు ముఖ్యం.
ఆలోచించి ప్లాన్ చేయి, సరేనా? వస్తాను. అక్క, సుమతి వచ్చావా? నీకోసమే చూస్తున్నానే. అక్క కూర్చోండి. ఏంటి ఇక్కడ? మీ అత్త మాట్లాడే మాటలకు సరసర కాలుతూ ఉంటుంది. నేను వెళ్తాను తల్లి. నీకంటే తప్పదు. ఇవన్నీ పెట్టు, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాం. నువ్వు కూర్చోబే. కాఫీ తాగుతావా? అమ్మో నాకేమొద్దు. మీ అత్త చూస్తే ఆ మాట పడాలి. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? లేదా మీ అత్త? ఎందుకు లేరు? ఇంట్లోనే ఎక్కడ ఉన్నట్టున్నారు. నేను రవికి ఫోన్ చేస్తే ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని తర్వాత చేస్తానని చెప్పాడు. మళ్ళీ ఏం జరిగిందక్క? అవునే, మామూలు గొడవ కాదు. ఎవరైందక్క? మీ బావకి వాళ్ళన్న మనోజ్కి రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ మావి గారి గురించి ఆ లక్షలు మింగిన మనిషి తప్పుగా వాగాడు. అందుకు మీ బావ అతను 2 వేలు విడిచి పడేశాడు. అవునా? మంచి పని చేశాడు. మావి గురించి తప్పుగా మాట్లాడాలని మనసు కలిపించిందక్క. ఇంత జరిగితే మీ అత్త ఊరుకోదే. ఆవిడికి పెద్ద కొడుకంటే ప్రాణం కదా. ఆవిడ గారు ఎందుకు ఊరుకుంటారు? ఇంట్లో పెద్ద పంచాయతీయే జరిగింది. మళ్ళీ అన్నదమ్ములు కొట్టుకునేదాకా వెళ్లారు. ఇప్పుడు మా అత్త అంట చూసుకొని ఆ రోహిణి కూడా మీ బావని ఏదేదో అంటోంది. నేను ఊరుకుంటానా? గట్టిగానే సమాధానం చెప్పాను. ఈసారి మీ బావ తరపున నేను కూడా దులిపేశానులే. నిజమా? అది చూసి మీ అత్తకి బీపీ పెరిగిపోయి రెచ్చిపోలేదా? ఏం జరిగిందో కానీ మామయ్య 2 కొడుకుల్ని మందలించి మా అత్తకు కూడా చెప్పాల్సిందే చెప్పి సత్తుమడిగేలా చేశారు. జాగ్రత్త అక్క, అమ్మ నీ గురించే టెన్షన్ పడుతుంది. అన్నట్టు బావ మన ఇంటికి వచ్చాడు తెలుసా? మన ఇంటికా? ఎప్పుడు? ఆ రోజు నీ మీద చెయ్యొత్తాడే, ఆ గొడవ జరిగిన తెల్లవారే. నేను రోడ్డు మీద వెళ్తుంటే కారు తెచ్చుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అప్పుడు అమ్మ నీ గురించి చాలా బాధపడితే మీనాకి మా ఇంట్లో ఎలాంటి లోటు రాదని చెప్పెళ్ళాడు. అవి మనసులో పెట్టుకోవద్దని అమ్మకి చెప్పు. నేను బాగానే ఉన్నాను. పులిబోన్లో మేకలా బాగానే ఉంటావులే. సరే నేను వెళ్తున్నా. పూలు కట్టిపెట్టు, సరోజాకి వచ్చి తీసుకెళ్తుంది. సరేనా? సరే బాయ్. ఏంటి? నేను ఇక్కడ ఉంటానని ఊహించలేదు కదా. నువ్వు నీ చెల్లెలు కలిసి మాట్లాడుకుందంతా వింటారనుకోలేదు కదా. పెద్ద తప్పుగా మాట్లాడింది ఏముందత్తయ్య? జరిగిందే చెప్పాను. నార్మల్. నా ఇంట్లో జరిగేదంతా తీసుకెళ్ళి నీ పుట్టింటికి చేరేస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నిజమే అత్తయ్య, చెప్పకుండా ఉండాల్సింది. ఏదో మాట మీద మాట వచ్చి. నాటకాలు ఆడుకో, నొంగ నచ్చలా మాట్లాడుకో. నేను విన్నానని తెలియక నువ్వు ఏం మాట్లాడావో, నేను విన్నానని తెలిసాక నువ్వు ఎలా మాట మార్చావో అన్నీ నాకు తెలిసే. ఏంటే నా కొడుకు వేళ్ళు విరిచేస్తే నీకేంటి అంత ఆనందం? వాడు నిన్ను చేసుకోకుండా పెళ్లి నుంచి పారిపోయాడని ఖర్చు పెంచుకున్నావా? నీ మొగుడు నిన్ను బాగా చూసుకోవడం లేదని వాడు పచ్చగా ఉంటే ఓట్లేకపోతున్నావా? అత్తయ్య, నా కాపురాన్ని నేను ఇంకొకరితో ఎందుకు పోల్చుకుంటాను? ఏం జరిగినా ఎన్ని జరిగినా నాకు నా భర్త మాత్రమే ముఖ్యం. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నప్పుడు నేను ఇంకొకరిని చూసి ఎందుకు ఓర్వలేకుండా ఉంటాను? నాకు తెలిసే నీ గురించి, మీ అమ్మ గురించి, నీ చెల్లి గురించి. ఇదంతా నా ఇంటికి దాపరించిన శనిగ్రహం. ఈ పీడ ఈ ఇంటికి ఎప్పటికీ వదలదు. మీరు నన్ను అంటున్నారు. నేను పడుతూనే ఉన్నాను కదా. మా అమ్మ నీ చెల్లిని ఎందుకు అంటున్నారు? వాళ్ళు మీకేం అన్యాయం చేశారు? మొత్తం నీ కుటుంబం వల్లే నా కుటుంబానికి కనిపించుకుంది. నీ చూపు పడితేనే పచ్చని సంసారాలు పాటిపోతాయి. నీలాంటి విష పురుగుల్ని కాస్త చూసి చూడట్టు వదిలేస్తే నా ఇంటి మీద పడి దోచి తింటారు. ఏంటే నీ చెల్లెలు రవి గట్టు ఫోన్ లో మాట్లాడేదాకా వచ్చిందా? దానికి నా కొడుకుతో పనేంటే? దయచేసి దాని గురించి తప్పుగా అనుకోకండి. నేను ఫోన్ ఎత్తకపోవడం వల్లే రవికి ఫోన్ చేసి ఉంటుంది. అంతేనా? అంతకు మించి ఏ ఉద్దేశం లేదా? నీ బాబు చచ్చాడు కాబట్టి మీ అమ్మ నీ పెళ్లి చేయలేక బాలు గడికి అంటకట్టింది. ఇప్పుడు చిన్నదాన్ని రవి గడికి ఇచ్చి చేస్తే రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు దాటించొచ్చని ఆలోచిస్తోంది. అంతేలే, నా కొడుకుని బల్లో వేసుకోమని చెప్పి చీటికి మాటికి నా ఇంటికి పూలు వంక పెట్టి ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి పంపిస్తోంది. మీకు దండం పెడతాను అత్తయ్య, నా పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడకండి. మీ అనుమానాలతో అపార్థాలతో మా అమ్మని చెల్లిని అంతలా దిగజార్చకండి. మీకు పుణ్యం ఉంటుంది. చేసిందంతా చేసి అంతా నా తప్పే అన్నట్టు మాట్లాడతావేంటి? నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లో కూర్చుని నా పెద్ద కొడుకు గురించి కోడల గురించి బయటకు చేరవేసేదే కాదు. నీ చెల్లిని నా కొడుకు అంటుకట్టాలని చూస్తున్నావా? మీ బ్రతికే అంత కానీ పనేసి మంది మీద వదిలేస్తారు. సిగ్గు సరలేని జన్మ. అంతగా పోషించడం చేతగాని మీ అయ్యా, పెళ్లిళ్ళు చేసే తాహత లేని మీ అయ్యా 2 ఆడపిల్లల్ని ఎందుకు కంటాడు? నాకే బతుకో. మీనా అక్క, అమ్మా మీరా, ఆగవే. మీనా ఏమిటమ్మా? మీరా మీనా మీనా చెప్పమ్మా. ఇదే ఏమైందో చెప్పు తల్లి. ఏమంత కష్టం వచ్చింది? అయ్యో అమ్మ మీనా, మీనా అక్క, మీనా ఏంటమ్మా ఇది? అమ్మా తల్లిని నాతో కూడా చెప్పవమ్మా. ఏంటక్క ఇది? నా మాట వినక్క. లేక్క లే. మీనా ఎందుకు ఇలా చేస్తున్నావే? మీనా ఏమైంది అసలు? మీనా అమ్మా, అమ్మ మీనా ఏమిటి ఇది? ఏమైందమ్మా? తెలీదు పూజారి గారు, ఎంత అడిగినా చెప్పట్లేదు. రావడం రావడమే అంగ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టింది. ఆపితే ఆగడం లేదు. అసలు మా మాట వినడం లేదు. అర్థమైందమ్మా, ఏదో భరించలేని బాధే కలిగి ఉంటుంది. నువ్వేంటి బాగా ఫోన్ చేయి. సరే. హలో హలో బావా, ఎట్లున్నావు? ఎందుకు? అర్జెంట్ గా నువ్వు గుడికి రా. ఏమైంది? నేను గుడికి ఎందుకు? మా అప్పు మీరంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అర్థం కావట్లేదు. తను గుడికి వచ్చి
పిచ్చిదల్లా ఆత్మరక్షణ చేస్తుంది. ఎంత ఆపినా ఆపం లేదు. నువ్వు రాకపోతే తను ఏమైపోతుందో తెలియడం లేదు. నేను ఇప్పుడు వస్తాను. సార్ 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 ఇప్పుడు నా కార్ బుక్ చేశారు. సడన్ గా పర్సనల్ పని పడింది సార్. ఎమర్జెన్సీ సార్, ఏమనుకోవద్దు. నేను మీకు వేరే కార్ పంపిస్తాను సార్. మీ నెంబర్ ఆ డ్రైవర్కి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మీనా Hey, మీనా 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 ఏంటి మీనా? ఏమైంది బాబు ఎంత అడిగినా చెప్పడం లేదు బాబు. వచ్చిన దగ్గర నుంచి నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమన్నావు తనని? ఏం చెప్పింది? అంత తప్పేం చేసింది? అసలు నువ్వేమన్నావు చెప్పు. ఏమీ అనలేదు. అయితే నీ కొడుకు కోడలు అన్నారా? రే ఇంట్లో ఒక మనిషి ఉందన్న సంగతి మేము పట్టించుకో. మేమేమంటాం? అవునరా, ఇంట్లో ఒక మనిషి ఉందన్న సంగతి కూడా పట్టించుకో. మీనా కూడా ఒక మనిషి అన్న సంగతి పట్టించుకోడు. కానీ తను కష్టపడి వండి పెడితే మాత్రం బర్రెలు తిన్నట్టు కూర్చోదంటారు. సిగ్గులేని జన్మ. ఏమన్నా పడుతుందని ఏమన్నా అన్నారని తెలిసిందే అనుకో, కన్న తల్లైనా సరే క్షమించను.